ఇప్పుడు మనుషుల్లో అన్ని సర్వీసెస్ ఏఐ చేసేస్తుంది. ఈ ఏఐతో సంబంధం లేని ఫీల్డ్స్ చాలా వరకు ఏదో కొంత ఉంటే ఉండొచ్చు, కానీ బయాలజీ సంబంధించినటువంటి ఫీల్డ్స్, ప్లాంట్స్ సంబంధించిన, స్పీసెస్ సంబంధించిన ఈ ఏరియాలో ఈ ఏఐ సంబంధించిన వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కానీ, అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, మ్యాన్ కెన్ కావాల్సినటువంటి మంచి ఆహారం దొరకట్లేదు, మంచి పాలు దొరకట్లేదు, మంచి నేల దొరకట్లేదు, సో పొల్యూషన్. సో దీని మీద వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటిలో కొత్త ఆపర్చునిటీస్ రావడం కానీ, ఏ ఇది చేయలేదు కాబట్టి దీనికి గౌరవం రావడం కానీ, అట్లే మన షిఫ్ట్ ఉండే అవకాశం ఉందా? హ్యూమన్ లైఫ్ చాలా బేసిక్ నీడ్స్ కోరుకుంటుంది. అండ్ ఈ కంఫర్ట్స్, టెక్నాలజీ అన్నిటికీ ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది, ఒక నెగిటివ్ సైడ్ ఉంటుంది. సో థింగ్స్ కమ్ బ్యాక్ టు బేసిక్స్. మన నీడ్స్ అన్నీ కూడా లైఫ్ ఇదే సర్కిల్. నాకు అన్ని కంఫర్ట్స్ వచ్చి నాకు ఏం పని లేకపోతే తిన్నది అరగడానికి మళ్ళీ నేను జిమ్కి పోతే జిమ్లో వచ్చి అక్కడ కసరత్తు చేయాల్సింది. సో నేను ఇంత కష్టపడి నేను వర్క్ ఏం చేయకుండా కూర్చున్నా కూడా తిన్నదైతే అరగదు కదా, దానికోసం ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే కదా. ఏ డిఫరెంట్ మోడల్ ఆఫ్ బిజినెస్ విల్ ఆల్వేస్ కమ్ ఇన్ టు పిక్చర్. సో మనం ఎన్ని చేంజెస్ చేసినా కూడా ఆ చేంజెస్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి దెర్ విల్ బి అనదర్ సెట్ ఆఫ్ చేంజెస్ విచ్ నీడ్ టు బి రిక్వైర్డ్. నా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీని తగ్గించుకుంటే అడిషనల్ ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్గా అరిగేది తగ్గించుకుంటే దానికి డైజెస్టివ్ సప్లిమెంట్స్, ఫుడ్ కంటామినేషన్ అయితే ఆ కంటామినేషన్ కిల్ చేయడానికి ఇంకేవో మెడిసిన్స్. సో ఒకటి మనం ప్లాన్ చేస్తూ పోతే దానికి అదొక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అనదర్ సెట్ ఆఫ్ రౌండ్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ నీడెడ్. సో ఇట్స్ ఆల్వేస్ ఎ సైకిల్ దీంట్లో. అందుకే జాబ్స్ ఏ రోజు జాబ్లెస్గా మనిషి ఉండడు అని చెప్పాను. వాడు ఈ రోజు చేస్తున్న జాబ్స్ రేపు ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మళ్ళీ సెట్ ఆఫ్ రౌండ్స్ క్రియేట్ అవుతాయి, మళ్ళీ అవి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సో ఇది మొత్తం 100% విజన్ లేకుండా చేస్తున్న పనులు కనుక ఇవన్నీ దే విల్ కమ్ అవుట్ విత్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఇట్స్ ఎ విషియస్ సైకిల్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే థింగ్స్ ఆర్ అబౌట్ బేసిక్స్.